హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇది ఊటీ ట్రిప్‌లో డే 2 అండి. డే 2 వచ్చేసి మేము కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ నుంచి కొడైకెనాల్‌కి జర్నీ అండి ఇది. సో, ఇది ఆన్ ది వేలో తీసిన కొన్ని క్లిప్స్ మాత్రమే. ఎక్కువ షూట్ చేయలేకపోయాను నేను ఇది. ఇది ఎంటర్ అవుతున్నామండి. నాకు తెలిసి అది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాను కొడైకెనాల్‌కి. అక్కడ పోలీస్ చెకప్ ఒకటి జరుగుతుంది. వెహికల్‌ని చెక్ చేస్తున్నారు. ప్రతి వెహికల్‌ని చెక్ చేస్తున్నారు. చెక్ చేశాక అలో చేస్తున్నారు లోపలికి. కొడైకెనాల్‌లో మెయిన్ చెప్పాల్సింది నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్ నేచర్ అండి. నేచర్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ లవర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా బాగా నచ్చింది నేచరు. మాకొక డిస్టర్బెన్స్ అయిందండి కొడైకెనాల్‌లో. ఏం లేదు, కొంచెం వర్షం పడింది. దానివల్ల కొన్ని ప్లేసెస్ చూడలేకపోయాము. అదొక్కటే తప్ప నేచర్‌ని మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేశాము. తర్వాత ఆ నేచర్‌కి బాగా ఫుల్ ఫిదా అయిపోయాము అందరము. ఇంకా అది చూస్తూ హ్యాపీగా అనిపించింది. సో, మిస్ అయిన ఫీలింగ్ ఏం రాలేదు. రెయినీ టైంలో కూడా కొడైకెనాల్ లుక్ ఎలా ఉంటుందో అది మేము ఎంజాయ్ చేస్తూ చూసాము. సో, ఇది ఆన్ ది వేలో వెహికల్‌లో తీసిన క్లిప్స్ మాత్రమే నేను మీకు ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇంకా చాలా ఉంది. చాలా బాగుంది, తీయలేకపోయాను. సో, ఆన్ ది వేలో వెళ్తూ ఉంటే ఒక వాటర్ ఫాల్ ఉందని చెప్పారు మా గైడు. చూస్తారా అన్నారు. ఓకే, చూస్తామని చెప్పేసి దిగాము. అప్పుడు కొంచెము రెయిన్ ఏం స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. సో, అక్కడ దిగి కాసేపు స్పెండ్ చేసాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. అలాగే రీల్స్ కూడా కొన్ని షూట్ చేసుకున్నాము. అందరం కలిసి పిక్స్ కూడా దిగాము. ఎందుకంటే కొంచెం అక్కడ మంచి స్పాట్స్ ఉన్నాయండి. అక్కడ కొంచెం నేచర్‌ని చూడగానే అందరికీ పిక్స్ తీసుకోవాలనిపించింది. మా గైడ్ కూడా చెప్పాడు, ఇవన్నీ పిక్స్ తీసుకోవడానికి బాగుంటాయని చెప్తేను దిగేసి పిక్స్ తీసుకున్నాము. ఆ తర్వాత కొడైకెనాల్లో మా అకామిడేషన్‌కి అయితే తీసుకెళ్ళిపోయారు. సో, లగేజ్ అంతా మాది పైన ప్యాక్ అయి ఉన్నది కదా, వర్షం పడట్లా లైట్‌గా తడిచేసి ఉన్నాయండి. అవన్నీ అందరం చెక్ చేసుకుంటున్నాము బ్యాగ్స్. ఆ తర్వాత రూమ్‌కి రాగానే నేను ఫస్ట్ మా అబ్బాయికి స్టవ్ తీసుకెళ్ళానని చెప్పా కదా, ముగ్గైతే చేసేసి తినిపించేసి ఇతనికి స్నానం చేసి పడుకోబెట్టేద్దామని అనుకున్నాను. సో, అదే చేశాను. ఆ తర్వాత అందరూ రూమ్స్కి తిరుగుతా అటు ఇటుగా మా నైబర్స్ కూడా వచ్చారు. వాళ్ళతో ముచ్చట్లేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ నవ్వుకున్నామండి. ఈ ట్రిప్ మాత్రం చాలా బాగా అయ్యింది మాకు. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. నాకు బాగా మాకు ఇచ్చిన అకామిడేషన్ మాత్రం చాలా హైలైటింగ్గా ఉన్నింది కొడైకెనాల్లో. అవుట్లుక్, ఇన్సైడ్ అంతా బాగా నచ్చింది మాకు. వీళ్ళు మాకు ఫుడ్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నారు మా వాళ్ళంతా. ఎందుకంటే మేము వర్షం పడడంలో ఎక్కడ ఆగలేదండి లంచ్ కోసము. సో, లంచ్ కూడా చేయలేదు. ఇంకా డైరెక్ట్ డిన్నర్ లాగా చేసేద్దామని చెప్పేసి తీసుకొద్దామని వెళ్తున్నారు బయటికి. అలాగే కొడైకెనాల్ కూడా తిరిగేసి వద్దామనే ఉద్దేశంతో వెళ్తున్నారు. సో, నైట్ కన్నా అట్లీస్ట్ చిల్ అవుదామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాము. జెంట్స్ వాళ్ళు మేమేమో ఇంకా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారండి. ఎందుకంటే చాలా స్పేసియస్గా ఉండే బయట. లోపల కూడా రూమ్స్ ఓకే అండి, బాగానే ఉన్నాయి. సో, వీళ్ళు ఒకటే ఆడుతూ ఉన్నారు. ఎక్కడ పడిపోతారో అని మా భయము. ఒకరు చూసుకుంటానే ఉన్నాము అక్కడ పిల్లలతో. ఇంకా మా అబ్బాయి విశ్వాన్స్ అని చెప్పేసి ఇంకో అబ్బాయి బాగా ఆడారు. ఒకటి అవుట్ అండ్ అవుట్ కూడా ఆడారు. మేము కూడా ఆడామండి పిల్లలతో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నా ఛానల్ వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తేనే మాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుందండి. చూసి వదిలేయకండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఇది బ్యాక్ టు ఊటీ అండి. మేము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఊటీకి వెళ్దామని రెడీ అయిపోయామండి. ట్రావెలర్ కూడా రెడీగానే ఉంది. ఇది రూమ్ వెకేట్ చేస్తున్నారు. సో, అప్పుడు తీసిన వీడియో అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊటీలోనే 2 days అండి మాది ట్రిప్. నెక్స్ట్ వీడియోస్ అంతా ఊటీలో ఏమేమి చూసాము, ఏ ప్లేసెస్ కూడా చూసామనేది మీకు చూపిస్తానండి. ఇది అక్కడ దొరికిన ఫ్రెష్ అండ్ క్యారెట్స్ అండ్ ఫ్రూట్స్ అండి. చాలా బాగుండే ఫ్రెష్ క్యారెట్స్ కొడైకెనాల్లో. థ్యాంక్ యూ ఈచ్ అండ్